యానం శివారు కనకాలపేట గజపతి నగర గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి మహోత్సవాలకు సంబంధించి సోమవారం ఉదయం రాట ముహూర్తం పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో షష్ఠి మహోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మోత్సవంలో రాట ముహూర్తం పూజలను భక్తి శ్రద్ధలతో చేశారు. స్థానిక నాయకులు కవల కోటేశ్వరరావు, కవల తిరుమల నాయుడు దంపతుల పీఠాలపై కూర్చొని రాట ముహూర్తం పూజలను చేశారు. కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని పీఠ పసుపు కొట్టడం కార్యక్రమం స్త్రీలందరి చేత సామూహికంగా ఈ కార్యక్రమం జరిపించబడుతుంది. సాయంకాలం 6 గంటల నుండి మరలా మన గ్రామంలో గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆలయం నుండి కళ్యాణం చేసేటువంటి భక్తులు మరియు ఇతర భక్తులతో కలిసి స్వామివారి యొక్క ఆలయానికి విచ్చేసి 6 గంటల నుండి ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిపించబడుతుంది. కళ్యాణ మహోత్సవంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, ధ్వజద్రోహణ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మన గ్రామంలో ఉండేటువంటి ప్రజలు 50 మంది ఇచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఈ యొక్క విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బుధవారం నాడు స్వామివారికి 4:30 నుండి స్వామివారికి సహస్రనామాలతో చామంతి పూజా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం స్వామివారి యొక్క దివ్య దర్శనం అందరికీ కూడా లభిస్తుంది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదములు తీసుకుని స్వామి అనుగ్రహంతో అందరూ కూడా సుభిష్టంగా ఉండాలని చెప్పి కోరుతూ స్వస్తి. జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి, బోలే దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి.